హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. మీరు ఎప్పుడైనా నల్ల ఫ్రైని తిన్నారా? మీకు నల్ల ఫ్రై అంటే ఇష్టం లేదా? అయితే ఎంతో రుచికరంగా మనం ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్టుగా ఈ నల్ల ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం రండి. ఈ నల్ల ఫ్రైని మనం ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టైం కూడా మనకు ఎక్కువగా ఏం పట్టదు. అసలు మీరు ఎప్పుడైనా ఈ నల్ల ఫ్రైని తిన్నారా? లేదంటే వెంటనే ఈ వీడియో చూసి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే అందులో కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును వేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఉడికేటప్పుడే మనం సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అని బాగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నల్లాని కూడా అందులో మనం యాడ్ చేసుకోవాలి. నల్ల వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, అలాగే గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు అలానే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా నల్ల ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. జస్ట్ మనకి 15 మినిట్సే పడుతుంది చేసుకోవడానికి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయినా సరే కానీ పూరీలోకి కానీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం అవసరం లేదు. అలాగే టైం కూడా మనకేం ఎక్కువగా పట్టదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.